హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో ఒకసారి ఈ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వెజిటబుల్ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు ఇలానే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా రెస్టారెంట్ లో తినరు, ఎందుకంటే అంతకన్నా కూడా ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 3 కప్పుల వరకు బాస్మతి రైస్ ని వేసుకోవాలి. కప్పుకి ఫుల్ గా కాకుండా ఇలా సమానంగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బాస్మతి రైస్ ని 600 గ్రాముల వరకు తీసుకున్నాను. అంటే ఒక కప్ రైస్ అయితే 200 గ్రాములు అనమాట. అంటే అర కేజీ కన్నా 100 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా 3 కప్పుల వరకు బాస్మతి రైస్ ని వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన బాస్మతి రైస్ లో మళ్ళీ నీళ్ళని వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ బాస్మతి రైస్ ని కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కోసం ఫస్ట్ నేను కాలీఫ్లవర్ ని తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను కాలీఫ్లవర్ ని సగం వరకు తీసుకుని కట్ చేసి తీసుకున్నాను. ఇవి గ్రామ్స్ లో అయితే 250 గ్రాములు, అంటే పావు కేజీ వరకు ముక్కలు ఉంటాయి. నెక్స్ట్ మీడియం సైజ్ 2 క్యారెట్లను తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి. లేదంటే ఈ సైజ్ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ అలానే 2 పెద్ద సైజ్ బంగాళదుంపలను తీసుకుని ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని నెలలో వేసుకోవాలి. అలానే బీన్స్ ని కూడా తీసుకోవాలి. బీన్స్ ని 6 నుంచి 8 వరకు తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అంగుళం కన్నా కొంచెం పెద్ద సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ అలానే పన్నీర్ ని కూడా ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ పన్నీర్ నేను 200 గ్రాముల వరకు తీసుకున్నాను. పన్నీర్ ని 200 నుంచి 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 వరకు పచ్చిమిర్చిని ఇలా సకంగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలానే 15 నుంచి 20 వరకు జీడిపప్పులు. నెక్స్ట్ అలానే బఠానీలను కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బఠానీలనే తీసుకున్నాను. పచ్చి బఠానీలను ఇక్కడ ఫ్రోజన్ వి తీసుకున్నాను. పచ్చి బఠానీల్ని 1 సంవత్సరం పాటు ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవడానికి బ్లాంచింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. నేను ఆల్రెడీ ఆ వీడియోని పోస్ట్ చేశాను, మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను బ్లాంచింగ్ చేసిన పచ్చి బఠానీని తీసుకున్నాను. ఇవి ఇలా ఫ్రీజర్ లోంచి తీసుకున్న తర్వాత నీళ్ళలో ఒకసారి నానబెట్టి తీసుకోవాలి. బిర్యానీ కోసం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకున్న తర్వాత ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని బంగాళదుంప ముక్కలు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంపలు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ ని కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నట్లయితే ఇవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. ఫ్రెంచ్ బీన్స్ ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్ళలోంచి తీసుకుని ఈ వెజిటేబుల్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, వెజిటేబుల్స్ ఎప్పటి వరకు కుక్ అవ్వాలి అంటే ఇలా వెజిటేబుల్స్ 50% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఇందులో ఇంకా పలుకు అనేది ఉంది కదా. ఇలా 50% వరకు కుక్ చేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళలోంచి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే ఇదే నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ని కూడా 50% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ కూడా సగం వరకు ఉడికిన తర్వాత నీళ్ళలోంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఎందులో అయితే బిర్యానీని తయారు చేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఇలా ఉడికించిన కూరగాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కాలీఫ్లవర్ ఇలా పలుకుండేలాగా ఉడకబెట్టుకోవాలి. కేవలం 50 to 60% మాత్రమే ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ ముక్కలు, పచ్చి బఠానీ, నెక్స్ట్ ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ ని ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం 1 కేజీ వరకు ఉల్లిపాయల్ని సన్నటి చీరికల కింద కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ కి కొద్దిగా తక్కువగా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పుని వెజిటేబుల్స్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, మీరు ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 4 పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకుని పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ నెయ్యి, నెక్స్ట్
1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కరివేపాకు తరుగు, అలానే పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు ఇక్కడ 1.5 కప్ వరకు వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ వేసుకున్నాను కదా, ఇంకొక అరకప్ కూడా వేసుకున్నాను. క్లిప్ మిస్ అయిందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కనీసం 2 నిమిషాల పాటు బాగా కలిపి తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు, కారం అలాగే మసాలా కరెక్ట్ గా సరిపోవాలి. ఈ టైంలో మీకు ఉప్పు గానీ లేదా కారం గానీ తగినట్లయితే కొద్దిగా వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా కలుపుకున్న తర్వాత సమానంగా అడ్జస్ట్ చేసుకుని ఇలా మ్యారినేషన్ చేసిన కూరగాయ ముక్కల్ని కనీసం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలో నీళ్లు వేసుకున్న తర్వాత మసాలా దినుసుల్ని వేసుకోవాలి. మసాలా కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి ఈ మసాలాలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి. మసాలా దినుసుల కోసం ఫస్ట్ 6 నుంచి 8 వరకు లవంగాలు, 2 చిన్న సైజ్ దాల్చిన చెక్క ముక్కలు, జాజికాయని సగం కన్నా కొద్దిగా తక్కువగా తీసుకున్నాను. అలానే 6 వరకు యాలకులు దంచి తీసుకోవాలి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, అలానే స్టోన్ ఫ్లవర్ అంటే పత్తర్పూలు అంటారు కదా, దాన్ని కొద్దిగా తీసుకోవాలి. పత్తర్పూలు చూసి తీసుకోండి, ఎక్కువైతే బిర్యానీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో చిన్న ముక్క స్టోన్ ఫ్లవర్ ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చిన్న సైజ్ మరాఠీ మొగ్గలు అయితే 2, పెద్దవైతే 1 తీసుకోండి. అలానే జావిత్రిని 1 వరకు తీసుకుని మసాలాలన్నీ కూడా నీళ్ళలో వేసుకోవాలి. నెక్స్ట్ అలానే 1 టీ స్పూన్ వరకు షాహీ జీరా, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. నీళ్లు టేస్ట్ చూసినట్లయితే కొద్దిగా ఉప్పగా ఉండాలి. అలా అయితేనే రైస్ కి కరెక్ట్ గా ఉడికి తర్వాత ఉప్పు అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేయించిన నూనెని 2 టీ స్పూన్ల వరకు వేసుకుని 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, అలానే కొద్దిగా కరివేపాకు తరుగును కూడా వేసుకుని నెక్స్ట్ ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ నీళ్లు ఇలా మరుగు పట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నీళ్ళని ఇక్కడ నేను 2 లీటర్ల వరకు వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతుంది. ఈ బాస్మతి రైస్ ని ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే 60% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ బిర్యానీకి అయితే 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునేది వెజిటబుల్ దమ్ బిర్యానీ కాబట్టి 60% నుంచి 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 60% అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా సగం కన్నా కొద్దిగా ఎక్కువ ఉడకాలి. పలుకు కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇలా 60% ఉడికిన రైస్ ని కూరగాయ ముక్కల పైన వేసుకోవాలి. పల్చటి పొర కింద వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ గరిటతో 2 గరిటెల వరకు రైస్ ని వేసుకున్నాను. నెక్స్ట్ మిగతా రైస్ ని 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ పైన రైస్ అనేది కొంచెం ఎక్కువగా కుక్ అవుతుంది కాబట్టి 60% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను 80% వరకు కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా లైట్ గా పలుకుండాలి. ఇలా పలుకున్నట్లయితే 80% వరకు కుక్ అయినట్లు. నెక్స్ట్ స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ని మళ్ళీ ఇలా 2 గరిటెల వరకు రైస్ ని వేసుకున్న తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అలానే తరిగిన పుదీనా, తరిగిన కరివేపాకు, అలానే కొద్దిగా నెయ్యిని వేసుకుని పసుపు కలిపిన నీళ్ళను కూడా కొద్దిగా వేసుకుని మళ్ళీ ఉడికించిన రైస్ ని వేసుకోవాలి. రైస్ అంతటిని కూడా ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పసుపు నీళ్ళని కూడా వేసుకోవాలి. ఈ పసుపు నీళ్ళు అనేవి ఆప్షనల్ అండి. నేను కొద్దిగా నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని కలుపుకుని తీసుకున్నాను. పసుపు నీళ్ళు మీకు కావాలంటేనే వేసుకోవచ్చు అండి, కలర్ కోసము, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెక్స్ట్ ఉల్లిపాయలు వేయించిన నూనెని ఇలా గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే కేవరా వాటర్ అని చెప్పేసి ఉంటుందండి, దాన్ని 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అలానే రోజ్ వాటర్ ని కూడా 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. కేవరా వాటర్ అలానే రోజ్ వాటర్ అనేది ఫ్లేవర్ కోసం వేసుకుంటాము. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ అలానే కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నెక్స్ట్ కరివేపాకు తరుగును కూడా వేసుకుని వేయించుకున్న జీడిపప్పుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్యూమినియం ఫాయిల్ ని ఇలా ప్లేస్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా అల్యూమినియం ఫాయిల్ గానీ లేదా టిష్యూ పేపర్లు గానీ యూజ్ చేసుకున్నట్లయితే ఆవిరి అనేది అసలు బయటికి వెళ్ళదు. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పైన పెడుతున్నాను. అలానే మీరు టిష్యూ పేపర్ ని యూజ్ చేస్తున్నట్లయితే బిర్యానీ రైస్ పైన కవర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత హై
హై ఫ్లేమ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిరి బయటకు వెళ్లకుండా పైన ఇక్కడ నేను వెయిట్ ని పెడుతున్నాను. ఇలా పైన వెయిట్ ని పెట్టినట్లయితే ఆవిరి అనేది అసలు బయటికి వెళ్ళదు. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి హై ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. టోటల్ గా మనకి కుక్ అవడానికి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆపిన 15 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు రైస్ చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్ గా కుక్ అయింది కదా. రైస్ కూడా పొడి పొడిలాడుతూ కింద నుంచి పై వరకు కూడా రైస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ ఈ వీడియోలో చూపించిన కొలతల్ని యాజ్ టీజ్ గా ఫాలో అయ్యి రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ లో బిర్యానీ కన్నా ఇదే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇలా చాలా సులువైన పద్ధతిలో రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే మీరు తయారు చేసిన బిర్యానీని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అని ఇస్తాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.